వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. అందమైన ఆధ్యాత్మిక యాత్ర. కాసేపట్లో ఆ పరమాత్ముణ్ణి చూసి తరించొచ్చన్న ఫీలింగ్. కష్టమైన ఓపిక లేకున్నా ప్రకృతి వడిలో మంచు కొండల మధ్య ఆ ఆది దేవుణ్ణి చూస్తే చాలు అన్నంతగా అమర్నాథ్ యాత్ర ఉత్సాహంగా చేస్తున్నారు భక్తులు. ప్రతికూల ప్రకృతి పరిస్థితుల మధ్య కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మంచు ఆకారంలో ఉన్న పరమశివుడి దర్శనానికి సాహసయాత్ర బాటపట్టారు. రికార్డు స్థాయిలో మొదటి 5 రోజుల్లోనే 1,00,000 మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు. మరో 45 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఇంకెన్ని లక్షల మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకోనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా అమర్నాథ్ యాత్ర. మొదటి 5 రోజుల్లోనే 1,00,000 దాటిన దర్శనాలు. మరో 45 రోజుల యాత్ర, భారీ అరేంజ్మెంట్స్. హిమగిరుల మధ్య భక్తుల సాహస యాత్ర. నమ్మకమే భక్తిగా మనోహరమైన పరమశివుడి దివ్యరూపం మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తుల ప్రయాణం కొనసాగుతోంది. హరహర మహాదేవ స్మరణతో మార్మోగుతున్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు, అప్పుడే 1,00,000 మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు. మొదటి 5 రోజుల్లోనే 1,00,000 దర్శనాలు దాటినట్లు అమర్నాథ్ టెంపుల్ అధికారులు ప్రకటించారు. ఇది రికార్డుగా చెబుతున్నారు. గత సంవత్సరం మొదటి 5 రోజుల్లో దాదాపు 50,000 మంది యాత్రికులే దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటికే 1,00,000 మంది దర్శించుకోగా మరో 45 రోజులు యాత్ర కొనసాగనుంది. ఈ లెక్కన 5,00,000 మంది దర్శించుకుంటారని వేసిన అంచనాలు దాటిపోయే అవకాశముంది. 7-8 లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక విడతల వారీగా అమర్నాథ్ యాత్రకు భక్తులు యాత్రి నివాసులకు చేరుకుంటూనే ఉన్నారు. 5,696 మంది యాత్రికుల బృందం జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాస్ నుంచి 2 ఎస్కార్ట్ కాన్వాయ్లలో లోయకు బయలుదేరింది. ఇందులో 2,028 మంది యాత్రికులు 97 వాహనాలతో కూడిన ఎస్కార్టెడ్ కాన్వాయ్లో ఉత్తర కశ్మీర్లోని బాల్టాల్ బేస్ క్యాంపుకు బయలుదేరగా 3,668 మంది 122 వాహనాలతో కూడిన మరో ఎస్కార్టెడ్ కాన్వాయ్లో దక్షిణ కశ్మీర్ పెహల్గాం బేస్ క్యాంపుకు వెళ్లారు. 2 రూట్లలో భక్తులు అమర్నాథ్ చేరుకుంటారు. అందులో ఒకటి పెహల్గాం బేస్ క్యాంప్ నుంచి నున్వాన్ మీదుగా చేరుకుంటున్నారు. ఈ రూట్ దాదాపు 48 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండోది బాల్టాల్ బేస్ క్యాంప్ సెంట్రల్ కశ్మీర్లోని గండర్బల్ మీదుగా వెళుతుంది. ఇది దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ మార్గంలో వెళ్లడం చాలా కష్టం. ఈ రూట్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. హెల్దీగా ఉన్నవారే బాల్టాల్ బేస్ క్యాంప్ మార్గంలో వెళ్లాలని అమర్నాథ్ టెంపుల్ బోర్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. పెహల్గాం మీదుగా అమర్నాథ్ గుహను చేరుకోవడానికి దాదాపు 5 రోజులు పడుతుంది. అక్కడికి చేరుకోవడానికి భక్తులు పోనీలను వాడుతున్నారు. కొందరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఇక జమ్మూ నుంచి బాల్టాల్ వరకు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. దీని ద్వారా అమర్నాథ్ గుహకు వెళ్లవచ్చు. అమర్నాథ్ యాత్ర జరిగే ఏరియాల్లో వెదర్ క్లౌడీ కండిషన్లో ఉంది. తేలికపాటి వర్షం, ఉరుములతో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు 2 యాత్ర మార్గాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న భావనతో త్వరగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేస్తున్నారు భక్తులు. గతంలో మాదిరిగా మంచు కొండలు విరిగిపడి వర్షాలతో యాత్రకు అడ్డంకులు ఏర్పడితే అంత దూరం వెళ్లి ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందుగానే దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు. మరికొందరు మాత్రం వెదర్ కండిషన్స్ కు అనుగుణంగా అమర్నాథ్ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అమర్నాథ్ గుహ శివుని ప్రధాన ధార్మిక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడే పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడు. అందుకే ఇది అమర్నాథ్ యాత్రగా మారింది. ఇక యాత్రకు హాజరయ్యే భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స అందిస్తున్నారు అధికారులు. 2 బేస్ క్యాంపుల దగ్గర 100 పడకల ఆస్పత్రుల్లో సేవలు కొనసాగుతున్నాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైతే తరలించేందుకు అంబులెన్సులు రెడీగా ఉంచారు. అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా కూడా లిఫ్ట్ చేయనున్నారు. 7,000 మంది వాలంటీర్లు యాత్రికులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటికైతే వాతావరణం అనుకూలిస్తుండటంతో యాత్ర సాఫీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది సమ్మర్ అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగ దర్శన భాగ్యం కలుగుతుంది.
అది సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి 2 నెలల మధ్య ఉంటుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారుతాయి. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని చూసేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఎన్నో కష్టాలను ఓర్చి హరహరుణ్ణి దర్శించుకుంటున్నారు. అమరలింగేశ్వరుణ్ణి దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు. హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తులో, అంటే దాదాపు 13,000 అడుగుల ఎత్తులో అమర్నాథ్ పుణ్యక్షేత్రం ఉంటుంది. మంచు రూపంలో శివుడు, పార్వతి, గణపతి కొలువైన ప్రదేశంగా ఈ మహాక్షేత్రం ప్రతీతి. జీవితంలో ఒక్కసారైనా శివుడి దర్శనం కోసం పరితపించే భక్తులు ఏటా భారీగా తరలివస్తున్నారు. శ్రీనగర్ నగరానికి ఈశాన్యంగా 145 కిలోమీటర్ల దూరంలో ఉంది అమర్నాథ్ క్షేత్రం. ఈ గుహ పొడవు 19 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు. సహజమైన ఈ గుహాలయంలో మంచుతో అతి సహజంగా శివలింగం ఆవిర్భవిస్తుంది. ఏటా ఆషాఢమాసంలో మొదలయ్యే యాత్ర రాఖీ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఆ తరువాత మంచు కారణంగా యాత్ర కొనసాగించడం అసాధ్యం. ఓవైపు రక్తం గడ్డకట్టే చలి, మరోవైపు ఉగ్రదాడి ముప్పు. కానీ పరమశివుడిని దర్శించుకోవాలనే పట్టుదల ముందు ఇవేవీ లెక్కలోకి రావు. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా చెప్పబడే అమర్నాథ్ యాత్ర అంత ఈజీ అయితే కాదు. ఎన్నో సవాళ్లు, ఓ రకంగా మాటల్లో చెప్పలేనంత కష్టముంటుంది. అన్నింటినీ దాటి గుహలో శివలింగాన్ని చూశాక మనోహరమైన అనుభూతి, మాటల్లో చెప్పలేనంత తన్మయత్వం పొందుతారు భక్తులు. ఇంతకు అమర్నాథ్ యాత్ర వెనుక చరిత్ర ఏంటి? అంత ఎత్తులో ఉన్న గుహను దర్శించుకోవడానికి భక్తులు సాహసయాత్ర చేయడం వెనుక ఉన్న రహస్యమేంటి? యాత్ర ఎలా కొనసాగుతోంది? నిఘా నీడలో అమర్నాథ్ పరిసరాలు స్పెషల్ స్టోరీ చూద్దాం. మహిమాన్వితమైన సన్నిధిలో భక్తుల యాత్ర. ముక్కంటి దర్శనం కోసం భక్తుల ముప్పు తిప్పలు. అమర్నాథ్ యాత్రకు హైటెక్ సెక్యూరిటీ. ఎంతో శ్రమను ఓరిస్తే తప్ప అమర్నాథ్ గుహకు చేరుకోలేం. అంతటి కష్టాన్ని తట్టుకుని గుహలో శివలింగాన్ని చూశాక ఆ కష్టాన్ని అంతా మర్చిపోతారు భక్తులు. మహిమాన్వితమైన మనోహరమైన సన్నిధానంగా పిలిచే అమర్నాథ్ క్షేత్రం. మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాల మధ్య దేవుడే నెలకొల్పిన పుణ్యక్షేత్రం. ఎక్కడైనా ఆలయం, ఆ గర్భగుడిలో దేవుడి దర్శనం కామన్. కానీ ఏడాదిలో కొన్ని రోజులే మంచులింగ దర్శనం అమర్నాథ్ ప్రత్యేకత. అమర్నాథ్ గుహకు కూడా అంతకు మించి విశిష్టత ఉంది. 5000 ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం. కశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా కశ్యప్ మహాముని హరించాడని ఓ కథనం. ఈ పురాణ గాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని అని చెబుతుంటారు. ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు. ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని, బాబా బర్ఫానీ మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది. పురాణ కథనాలు ఎలా ఉన్నా భక్తుల నమ్మకం మాత్రం అపారం. అమర్నాథ్ యాత్ర రాసిపెట్టి ఉంటే తప్ప చేయలేని తీర్థయాత్రగా చెబుతుంటారు భక్తులు. చాలా మంది మంచులింగ దర్శనం కోసం వెళ్లాలనుకుంటారు. కానీ ఆ దేవుడి ఆజ్ఞ ఉంటే తప్ప మనం ఆ గుహను దర్శించుకోలేమని భక్తుల విశ్వాసం. ఎన్నో ఏళ్లుగా అమర్నాథ్కు వెళ్లాలని అనుకున్నా కొందరికే ఆ భాగ్యం కల్పిస్తాడు ఆ పరమశివుడు. అందుకే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మంచులింగాన్ని దర్శించుకోలేమని చెబుతుంటారు భక్తులు. ఆ గుహను దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని కూడా చెబుతున్నారు. అంతటి మహత్యం ఉన్న దైవ సన్నిధానం కనుకే అమర్నాథ్ యాత్రను ఎన్నో కష్టాల కోర్చి ఓపిక పట్టుదలతో వెళ్లి మంచులింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. అమర్నాథ్ యాత్ర జూన్ 29న మొదలైంది.
ఆగస్టు 19న ముగియనుంది. మొదటి వారంలోనే అమర్నాథ్ యాత్రకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. అమర్నాథ్ గుహలో ఉన్న మంచు శివలింగాన్ని తొలి రోజున 13,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. 52 రోజుల యాత్రలో ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి. మరో 45 రోజుల పాటు యాత్ర కొనసాగే అవకాశముంది. అయితే ఈ యాత్ర సాఫీగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఉంటాయి. ప్రతికూల వాతావరణం, ప్రకృతి విలయంతో పాటు కంటి మీద కునుకు లేకుండా చేసే ఉగ్రముప్పు అమర్నాథ్ యాత్రకు ఇబ్బందిగా మారుతుంటాయి. గతేడాది కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంతకుముందు ఆకస్మిక వరదలతో యాత్ర అసంపూర్తిగానే ముగిసింది. ఈ ఏడాది ప్రకృతి కరుణించి అన్నీ అనుకూలిస్తే 52 రోజుల యాత్ర పూర్తిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగనుంది. ఇక ఇటీవల జమ్మూ కశ్మీర్లో వరుసగా ఉగ్రవాద దాడులు, టెర్రరిస్టుల కదలికలతో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమర్నాథ్ యాత్రకు ముందే టెర్రర్ యాక్టివిటీ కనిపించడంతో ముందు నుంచే అలర్ట్ అయ్యాయి భద్రతా బలగాలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య జమ్మూ కశ్మీర్లోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్, నున్వాల నుంచి యాత్రికులు విడతల వారీగా బయలుదేరి అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లో టైట్ సెక్యూరిటీ కంటిన్యూ అవుతోంది. భారీ భద్రతా బలగాలను మోహరించి డ్రోన్లు, 360 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాలతో హైటెక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిఘా పెట్టారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై ప్రతి కిలోమీటర్కో సెక్యూరిటీ చెక్పోస్ట్ పెట్టి తనిఖీలు చేస్తున్నారు. రాత్రింబవళ్లు సాయుధ బలగాలతో పహారా కంటిన్యూ అవుతోంది. ఉగ్రమూకల ఆనవాళ్లు ఉన్న చోట్లయితే భద్రతా బలగాలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా అన్ని విభాగాల సెక్యూరిటీ వింగ్ తో పాటు లోకల్ పోలీస్ సహకారం అందిస్తున్నారు. విడతల వారీగా వచ్చే అమర్నాథ్ యాత్రికులంతా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల్లోగానే బేస్ క్యాంపులకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. భక్తులకు వీఐపీ సెక్యూరిటీ కల్పిస్తున్నాయి భద్రతా బలగాలు. సెక్యూరిటీ ఎస్కాట్ మధ్య జమ్మూ నుంచి కశ్మీర్లోని బేస్ క్యాంపులకు యాత్రికులు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అమర్నాథ్ యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.